నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సద్దుమరిగిన తర్వాత బంగారము, వెండి ధరలు ఒక్కొక్కటిగా దిగి వస్తా ఉన్నాయి. సో ఈ రోజు బంగారం ధర ఎంత ఉంది? నిజంగా ఈ యొక్క యుద్ధం వల్లనే ఈ యొక్క బంగారం ధరలు తగ్గాయా? డాలర్ రేటు బలపడడంతో కూడా ఇది ఒక కారణమా? అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ని అడిగి ఇవన్నీ ఇట్లన్నిటికీ ఆన్సర్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ ఈరోజు బంగారం ధర ఏ విధంగా ఉంది? గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు చాలా వరకు కూడా వెండి ధర 2,45,000 రూపాయలకి, అంటే దాదాపు ఒక 55,000 రూపాయలు తగ్గింది. 3,00,000 ఎడ్జ్ దాటి ఇప్పుడు తగ్గింది. సో ఈ రోజు ప్రెజెంట్ బంగారం ధర, అదేవిధంగా వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఇవాళ బంగారు ధర వచ్చి 1,38,000 అలా ఉందండి. 22 క్యారెట్ వచ్చి 1,30,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే వెండి వచ్చి 2,20,000, అంటే దాదాపు 2,15,000, 16,000 దాకా వచ్చింది. సో ఇదేంటంటే చాలా మంచి పరిణామం. ఆ మార్కెట్లో రేటు తగ్గటం అనేది. ఇంటర్నేషనల్గా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, $4,000 సపోర్ట్ అని. అది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలో ఇప్పుడు $4,000 దగ్గర ఉంది. సో ఇది గనక డౌన్ అయితే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అని లాస్ట్ టైం నుంచి సైకలాజికల్ లెవెల్ గోల్డ్కి $4,000 అనేది మేజర్గా సైకలాజికల్ లెవెల్ అని చెప్తున్నా. సో అది ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ వచ్చి $4,000 దగ్గర ఉంది. కాబట్టి ఇక ఇవాళ రేపట్లో డిసైడ్ అవుతుంది అనమాట, గోల్డ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుందా అనేది. ఇంకా మళ్ళీ టెస్టింగ్ 1 టైమ్స్ మల్టిపుల్ సపోర్ట్స్ ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. సో గోల్డ్ సిల్వర్ అయితే బాగా తగ్గాయి కాబట్టి ఇది ఒక మంచి వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. డిజిటల్లో కానీ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ ఇవన్నీ కూడా కొనుక్కునే మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. సో సిల్వర్ ధర ఎంత ఉంది? ఎందుకంటే దాదాపు 3,00,000 మార్జిన్ మనం ఇందాక చెప్పుకున్నట్లు 1 కేజీ 3,00,000 రూపాయలు దాటింది. అంటే గత సంవత్సరంలో ఇదే రోజుల్లో చూసుకున్నట్టయితే 90,000, ₹1,00,000 లోపు ఉంది. సేమ్ ఇదే ఇదే ఈ యొక్క టైంలోనే. తర్వాత అవునండి. పరిణామాలు మారిపోయి దాదాపు త్రిబుల్ అయిపోయి దాదాపు 3,00,000 ఎడ్జ్ దాటి ఇప్పుడు ఈ రోజు ఎంత ధర ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 2,20,000 ప్రెసెంట్ ఉందండి. సో ఇది కూడా ఇంత మంచి సపోర్ట్ రేంజ్లో ఉంది. మనం ఇంటర్నేషనల్గా చూసుకుంటే వాళ్ళ సిల్వర్ ధర వచ్చి $57 ఉంది. ఇది ఒకప్పుడు $100 దాకా వెళ్ళింది. అంటే అప్పుడే 4 lakhs చేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు అలాంటిది $58 దగ్గరికి వచ్చింది. ఇది లోయెస్ట్ లో తీసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే $38 దగ్గర ఉంది. అంటే 1 lakh ఆ రేంజ్కి లాస్ట్ టైం వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ అలాంటి రేట్లు వస్తాయా అంటే ప్రెసెంట్ అయితే పాసిబిలిటీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, పెరగాల్సిన గోల్డ్ ఎందుకు తగ్గుతుంది? గోల్డ్ సిల్వర్ బాగా పెరగాలి కదా, ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ యుద్ధం ఎప్పుడైతే తగ్గిందో అక్కడ యుఎస్ మార్కెట్లో నెగిటివిటీ అయితే బాగా స్ప్రెడ్ అయింది. ఈ యుద్ధం వల్ల అమెరికా నష్టపోతుంది అనే విషయం. దాంతో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి అనేది నెక్స్ట్ డెసిషన్ తీసుకున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది, యుఎస్ గ్యాస్ ఇవంతా పెరిగింది కాబట్టి దానివల్ల ఏంటంటే ఇప్పుడు యుఎస్లో కొంచెం గవర్నమెంట్కి ఫేవర్గా రావాలని ఒక మెజర్స్ తీసుకుంటున్నారు. దాంతో ఏమంటుందంటే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. సో గోల్డ్ సిల్వర్లు తగ్గుతున్నాయి అనమాట. సో అక్కడ ఇంపాక్ట్ ఏంటంటే జాబ్ డేటా పెరగటం అనేది మేజర్గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఇవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ కూడా తగ్గుతున్నాయి అనమాట. సో ఇది అంటే మెయిన్‌గా రీజన్స్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం మొత్తం మీద తగ్గుముఖం పడతాం. అమెరికా అదేవిధంగా ఇరాన్ యుద్ధం వాళ్ళు ప్రకటించుకోవటం విరమించుకున్నామని, ఆ తర్వాత డాలర్ రేటు పూర్తిగా బలపడటము, ఈ 2 కారణాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంది సార్ అసలు? ఇదే నిజమేనండి. ప్రధాన కారణాలు చూసుకుంటే ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది ఒక మంచి పాజిటివ్ కారణం అయితే, రెండోది ఏంటంటే ఇక్కడ దానివల్ల గోల్డ్ రిజర్వ్స్ అదే ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవ్వటం అనేది రెండో కారణమైంది. దానివల్ల గోల్డ్, సిల్వర్ కూడా తగ్గుతున్నాయి. సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు గోల్డ్, సిల్వర్ మీద బాగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా డిప్రెషన్ అయిపోయారు. అంటే వాల్యూమ్స్ లేవు. ఇండియానికా ఇంటర్నేషనల్ కూడా అంతకుముందు ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పెంచారు.
అది వరకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే గోల్డ్ ఒక కేజీ సిల్వర్ కొనాలంటే 5,00,000, 6,00,000 వచ్చేది. ఇప్పుడు 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. మార్జిన్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. సో, వాల్యూమ్స్ తగ్గటం వల్ల ఏమవుతున్నాయంటే మా రేట్స్ తగ్గిపోతున్నాయి. దాంతో ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎక్కువ లాట్లు కొనే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ యొక్క మార్జిన్స్ పెంచడం తగ్గిస్తే గనక మళ్ళీ వాల్యూమ్ పెరుగుతుంది. సో, ఇప్పుడు ఎక్స్‌చేంజ్ మళ్ళీ కన్సిడర్ చేసి వాల్యూమ్స్ తగ్గిస్తారేమో చూడాలి. ఎందుకంటే బాగా తగ్గాయి కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చాను. సో, ఇప్పుడు అంటే ఏపీలో కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో జొన్నగిరి అనే ఈ యొక్క దాంట్లో గోల్డ్ మైనింగ్ మొత్తాన్ని కూడా కనుక్కున్నారు. నిన్నే దాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 400 కేజీలతో ఈ యొక్క ఉత్పత్తిని స్టార్ట్ చేశారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఫస్ట్ మనకొచ్చే డౌట్ ఏందంటే ఎక్కడో మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఏదో పక్క దేశం నుంచి. సో, అక్కడేదో యుద్ధ వాతావరణం నెలకొంటే మనకి ఇక్కడ గోల్డ్ పెరుగుతోంది. సో, మన దగ్గరే మన రాయలసీమ రతనాలసీమగా మార్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు కాబట్టి గోల్డ్ ఇంకా తగ్గే అవకాశాలున్నాయా? పాత రోజులు వచ్చే అవకాశాలున్నాయా? అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఏమంటారు దీంట్లో? ఇది ఏంటంటే 400 కేజీస్, 500 కేజీస్ కాకుండా టన్స్‌లో రావాలనమాట. మనకి గోల్డ్ ప్రొడక్షన్ 800 టన్స్ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ మనం ఇంపోర్ట్ తీసుకుంటున్నాం. అదే మనకు 300, 400 టన్స్ గనక మనకి ఇక్కడ డొమెస్టిక్‌గా వస్తుంటే అప్పుడు రేటు తగ్గుతుంది. అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా మనకి ఇబ్బంది ఉండదు. టాక్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవ్వదు. డొమెస్టిక్‌లోనే మనము గోల్డ్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి కొంత రేటు తగ్గే అవకాశం కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ సప్లై మీదే రేటు ఉంటుంది కాబట్టి. అయితే రేటు తగ్గినప్పుడల్లా ఏమవుతున్నారంటే ఎక్కువ మంది కొనే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ తగ్గట్టుగా అక్కడ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మన ఇండియాలో ఒక సంస్కృతిలో ఒక భాగం అనమాట. మనందరికీ కూడా గోల్డ్. సో, ఎంత కొనుక్కున్నా ఇంకా కొనాలనే ఉంటది కాబట్టి సో, మనకి సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా గోల్డ్‌కి వెళ్తుంటాయి కాబట్టి గోల్డ్ ఎంత ప్రొడక్షన్ వచ్చినా రేట్ అయితే అంత తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ మనం దానికి వాల్యూ ఉంది కాబట్టి మనం ఎక్కువ కొంటాం. ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ ఉందనుకోండి, మన దగ్గర మనీ ఉందనుకోండి ఏం చేస్తాం? సో, మనం గోల్డ్ కొనము. మేల్ గానీ, ఫీమేల్స్ కానీ గోల్డ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మేజర్‌గా గోల్డ్ అనేది ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో వచ్చేది కాబట్టి అది మనకి ప్రొడక్ట్ చేసినా, బయట ఇంపోర్ట్ చేసుకున్నా కొనటం అయితే గ్యారంటీ. మనకి అవసరాలను బట్టి, మ్యారేజ్ సీజన్స్‌ని బట్టి మనం కొంత గోల్డ్ అనేది కొంటూ ఉంటాం. ఇప్పుడు తగ్గటం అనేది కామన్ అనమాట. కానీ 1,00,000 వస్తదా? మళ్ళీ 1,00,000 వస్తదంటే కొంచెం ఇవాళ రేపట్లో అది డిసైడ్ అవుతుంది. మాక్సిమం మండే లోపు గనక $400 కట్ అయిందంటే మాత్రం ఇంకా కొంచెం కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి జొన్నగిరిలో ఈ యొక్క మైనింగ్ ఉత్పత్తి ఏదైతే ఉందో అది ప్రెజెంట్ 400 కేజీలతో స్టార్ట్ చేశారు. సో అంటే ఉండే కొందికి యొక్క గోల్డ్ మైనింగ్ మొత్తం కూడా పెరిగితే భారతదేశానికి సరిపడా ఉత్పత్తిని అందించడానికి డిమాండ్కి తగిన సప్లై ఇవ్వడానికి వర్కౌట్ అవుతుంది అంటారా సార్? అప్పుడు అంటే మన గోల్డ్ రేట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే డిమాండ్ మన దగ్గరే ఉంటుంది. సప్లై కూడా మనోళ్ళే చేస్తా ఉంటారు కాబట్టి డిమాండ్ కూడా మన ప్రజలే కాబట్టి తగ్గే అవకాశాలు ఉండేయంటారు. సార్ మీరు మరీ టూ మచ్ ప్రిడిక్షన్‌లో ఉన్నారు. యాక్చువల్‌గా 400 కేజీలనేది 800 టన్స్‌తో పోలిస్తే ఒక 1%, 2% కాంట్రిబ్యూషన్ అనమాట. సో, అట్‌లీస్ట్ మనకి 20% కాంట్రిబ్యూషన్ ఇండియా నుంచి వస్తే కనుక సిగ్నిఫికెంట్‌గా తగ్గుతాయి. సో, 20% రావాలంటే దాదాపు 200 టన్స్, 150, 200 టన్స్ జరగాలి. అంటే ఒక టన్ అంటే 1000 కేజీస్. అవును. సో, మీరు 400 టన్స్ అంటే 0.5 టన్నే మనం ఇక్కడ ప్రొడక్షన్ అంతా. ప్లస్ ఏంటంటే గోల్డ్ ఒక టన్ను ఒక కేజీ రావాలంటేనే 1000 కేజీస్ మట్టి ఇదవ్వాలి. సో, అదంతా ప్రొడక్షన్ అంతా కూడా అంత ఈజీ కాదనమాట. గోల్డ్ ప్రొడక్షన్ అంతా చాలా కాస్టింగ్ ఎక్కువుంటుంది. సో, అవును. ఇక్కడ ఏమవుతుందంటే అసలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా మార్కెట్ కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది మనకి కోలార్ గోల్డ్ మైనింగ్ ఎందుకు ఆపేసారనుకున్నారు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువుంది. యెస్. అందుకని ఆపేసారనమాట. ఇక్కడ ఏమవుద్దంటే తవ్వగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వకూడదు కదా! మార్కెట్ రేట్ కన్నా. కాబట్టి ఒక్కోసారి ఏమవుద్దంటే మార్కెట్ రేట్ కన్నా అది ఎక్కువవుతుందా? తక్కువవుతుందా? ఏంటనేది ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా దెబ్బతీస్తది కాబట్టి సో, బిలోలో చేయాలి అప్పుడు.
సో, హ్మ్. అదంతా కూడా ఒక 1 ఇయర్ ప్రాసెస్. ఒక కంపెనీ ఇవాళ స్టార్ట్ చేసాము అంటే ఒక 1 ఇయర్‌లో గాని దాని అవుట్‌పుట్ అనేది యాక్యురసీ ఎక్కడుంది ఏంటో తెలీదు. కాబట్టి 1 ఇయర్ తర్వాత మనం క్లారిటీ వస్తది ఏంటనేది. సో, ఇండియాలో ఇప్పుడు గోల్డే కాదు, అంతకుముందు ఆయిల్ కూడా కనుక్కున్నారన్నారు. అవును. గండమాన్ దగ్గర ఆయిల్ అది కనుక్కున్నారన్నారు. మరి ఇప్పటివరకు ప్రొడక్షన్‌లోకి రావటం. డిగ్గింగ్ ఓకే గానీ ప్రొడక్షన్‌కొచ్చి మెటీరియలైజ్ అయిన రోజున మనం దాన్ని మనకి మాట్లాడుకోవాలి. సో, ప్రెజెంట్ ఏంటంటే ఓకే. ఫ్యూచర్‌లో మనకు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ అవ్వాలి మనం. సో, ప్రెజెంట్ అయితే గోల్డ్ ప్రొడక్షన్ అయితే ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం ఇది మనకి ఇంకా సఫిషియెంట్‌గా లేదు. సో, ఇవాళ ఇంటర్నేషనల్ రేట్లు తగ్గాయి కాబట్టి గోల్డ్ తగ్గింది. అయితే వాళ్ళు ప్రధానమంత్రి గారు అన్న మాట కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వెనక్కి వచ్చేసింది కాబట్టి మాక్సిమం 78 ఆ రేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్న పెద్ద నష్టం ఏం లేదు. ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియా మార్కెట్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇదంతా కూడా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓ 2-3 నెలల్లో మళ్ళీ బ్యాక్ టు ఇండియా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫిజికల్‌గా మీరు తీసుకున్నా గానీ పర్వాలేదు. ఏంటంటే వీళ్ళు యుద్ధం మాత్రం పెట్టకించుకున్నారు గానీ, ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఎక్కడో కూడా ఆపినట్లు కూడా తను ప్రకటించలేదు. ఒకవేళ మళ్ళీ ఇజ్రాయెల్ గాని, ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం గాని ప్రకటించి, ఒకవేళ మళ్ళీ యుద్ధం గాని స్టార్ట్ అయితే, ఆ హర్ముజ్ జలసంధిని గాని మూసివేస్తే, మళ్ళీ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగి, అదేవిధంగా ఈ యొక్క గోల్డ్ ధరలు కూడా అనిశ్చిత ఏర్పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఇది ఎక్సలెంట్ క్వెషన్ సార్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కటి ఇరాన్ ఏం చేయలేదు. సో, ఇరాన్ ఆల్రెడీ డిఫెండ్ చేసుకోగలదు ఇజ్రాయెల్ యొక్క అటాక్‌ని. ఇజ్రాయెల్‌కి అమెరికా బ్యాకప్ అయితేనే ప్రాబ్లమ్. సో, అమెరికా ఇప్పుడు రానని చెప్పేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇప్పుడు 2 వేరు వేరు సిట్యుయేషన్స్‌కొచ్చేసాయి. ఇప్పుడు అమెరికాని ఇజ్రాయెల్ తెలియకుండా ఈ వార్‌లో దింపింది. ఇప్పుడు అమెరికా తెలివిగా కొంచెం తప్పించుకుంది. సో, ఇప్పుడు అక్కడ వెస్ట్ ఏషియాలో గొడవలు మామూలే. ఇజ్రాయెల్ ఇవాళది కాదు. 70 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. అది రెగ్యులర్ రొటీన్. ఈ వెస్ట్ ఏషియాలో గొడవలు ఇజ్రాయెల్‌తో అన్ని కంట్రీస్‌కి ఉంది. వాళ్ళది ఇక నార్మల్. మొన్నటిదాకా గాజా మీద, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఎప్పుడూ ఎవరితో ఒకరితో ఫైటింగ్ చేస్తూనే ఉంటది ఎగ్జిస్టింగ్ కోసం. ఇరాన్‌తో కూడా అలాగే చేస్తూ ఉంటది. అది రెగ్యులర్ రొటీన్ వార్ అయిపోతుంది. ఎప్పుడైతే అమెరికా ఇన్వాల్వ్ అయితేనే అది ఇంటర్నేషనల్ వార్. అక్కడ ఇప్పుడేంటంటే డొమెస్టిక్ వార్ పెద్ద ఇబ్బంది లేదు. హార్మజ్ జన్సన్ రిలీజ్ చేస్తే అసలు ఇప్పుడు ఆయిల్ గురించి ఎవరికీ వర్రీ లేదు. ఇరాన్ హార్మూజ్ ఆపింది కాబట్టే మొత్తం ఇంటర్నేషనల్‌గా ప్రాబ్లమ్ వచ్చింది. కానీ హార్మూజ్ వదిలేసుంటే అసలు ఇరాన్, అమెరికా వారు కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్‌గా ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ దెబ్బతింది కాబట్టి మొత్తం వారు ఆయిల్ అంతా ఎఫెక్ట్ అయిపోయింది. కాబట్టి అదేమి ఇప్పుడు లోకల్ వార్ అన్నమాట. అది హెజ్బుల్లా గాని, ఇజ్రాయెల్, ఇరాన్ ఇవన్నీ రొటీన్‌గా అక్కడ జరుగుతూ ఉంటాయి. సో, అవన్నీ కూడా నార్మల్ అక్కడ ఇష్యూస్. మనకు కూడా పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. అసలు ఫైనల్లీ పసిడి ప్రియులకి మీరేం చెప్తారు? ఇంత రేటు తగ్గింది కాబట్టి ఇందాకల మనం మాట్లాడుకున్నట్లు మోదీ వ్యాఖ్యలు సంవత్సరం వరకు కూడా ఎవరు కూడా గోల్డ్ కొనొద్దన్న వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవచ్చు. సో, అసలు ఫైనల్లీ పసిడి ప్రియులకి అసలు మీరేం చెప్తారు? ఇక్కడ ఎందుకంటే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి కొంత అమౌంట్ గోల్డ్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి యాజ్ ఎ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్‌గా మీకు కొన్ని ఐటెమ్స్ ఏమన్నా ఉంటే ఇది మంచి రేట్ అంటే తీసుకోండి. కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఇంకా ఏమవుద్దంటే ఓవరాల్‌గా తగ్గిన ఒక 5,000, 10,000 తగ్గిన పెద్ద కాదు. ఒక 1 ఇయర్, 6 నెలలు చూస్తే మళ్ళీ గోల్డ్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ రేట్ల మీద సస్టైన్ అవ్వవు. ఒక ఇంటర్నేషనల్‌గా ఒక దీని మీద వచ్చిన రేట్లు ఇది. మళ్ళీ ఇవి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి మనం ఏం చేయొచ్చంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఇది ఒక మంచి డౌన్ రేట్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూసారు కదా వ్యూవర్స్, గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. ఇంకా మరికొన్ని రోజుల్లో అంటే సోమవారానికి కూడా సోమవారం కూడా ఆగితే పాత రోజులు మనకి 70,000, 80,000 లేదంటే రూ. 1,00,000 అంత తక్కువపోయినప్పటికీ కొంత అనిశ్చితి ఏమన్నా జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. అదేవిధంగా సిల్వర్ రేటు ధరలు కూడా పూర్తిగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, అంటే డాలర్ బలపడటము ఇక మరో పక్క వచ్చేసరికి ఇక్కడ యుద్ధ వాతావరణం ప్రకటించడం దీనికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. సో, రేపటి గొర్రెల ధరలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటే దీనికి కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.